భక్తి శ్రద్ధలతో శ్రీకృష్ణ జయంతిని వ్రతంగా ఆచరిస్తే గోదానం చేసినంత ఫలితం దక్కుతుందని 65వ వార్డు బాంబే కాలనీ వెంకటేశ్వర స్వామి ఆలయ ధర్మకర్త మంత్రి మంజుల, ఆలయ చైర్మన్ దొడ్డి రమణ అన్నారు. ఈ మేరకు జీవీఎంసీ 65వ వార్డ్ బాంబే కాలనీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో శ్రీకృష్ణాష్టమి వేడుకలు ఆలయ కమిటీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ముందుగా చిన్నారులతో కలిసి పుట్టిన కొట్టే వేడుకలు ఆలయ ఆవరణలో నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ద్వాపర యుగంలో జన్మించిన శ్రీకృష్ణుడు నేటి కలియుగానికి ఆదర్శంగా నిలుస్తున్నారని, అందుకే ఆయనను తమ ఇష్టదైవంగా కొలుస్తారని తెలిపారు. శ్రీకృష్ణుడు ధర్మానికి అండగా నిలిచి సమాజానికి న్యాయం చేశాడని, శ్రీకృష్ణుడు చెప్పిన గీత సూత్రాలు యుగ యుగాల పాటు కలియుగానికి మార్గదర్శకాలుగా నిలుస్తాయన్నారు. వెంకటేశ్వర స్వామి ఆలయాల్లో శ్రీకృష్ణాష్టమి వేడుకలు నిర్వహించడం హిందూ సాంప్రదాయమని, వెంకటేశ్వర స్వామి మరో అవతారమే శ్రీకృష్ణ అవతారమని అన్నారు. దుష్ట శిక్షణ, శిష్ట రక్షణ అనే గీతోపదేశంతో మానవాళికి దిశానిర్దేశం చేశారని, మహాభారత యుద్ధాన్ని ముందు నడిపించి మార్గదర్శి శ్రీకృష్ణ భగవానుడు అన్నారు. అనంతరం ఆలయ ఆవరణలో అన్న సంరక్షణ కార్యక్రమం ఏర్పాటు చేశారు. అలాగే శివకామేశ్వరి కోలాట బృందం చేసిన నృత్య ప్రదర్శన అందరినీ ఆకట్టుకుంది. ఈ కార్యక్రమంలో పెరిచెల్ల రామలక్ష్మి, సుమిత్వల్లి, రోహిణి నాయుడు, రూప, పద్మ, యశోద, సావిత్రమ్మ, హిమజ, చిన్నమ్మలు, సుగుణాకర్ మరియు చిన్నారులు, భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఓం నమో శ్రీనివాసయ్య. ఈ రోజు గాజువాక నియోజకవర్గంలో సాక్షాత్తు ఉత్తర ద్వారాన్ని వెలిసిన వైకుంఠ వెంకటేశ్వర స్వామి ఆలయంలో ఉదయం నుంచి కూడా ఈ రోజు కృష్ణాష్టమి సందర్భంగా ఉదయం నుంచి కూడా విశేషమైన పూజా కార్యక్రమాలు నిర్వహిస్తూ మధ్యాహ్నం యథావిధిగా అన్నప్రసాదన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే శ్రావణ మాసం శనివారం కృష్ణాష్టమి, ఈ రోజు సాయంకాలం కోలాట బృందాలతో నిత్యాలు, అలాగే మరి స్వామివారికి కృష్ణుడికి ఉట్టుకొట్టే కార్యక్రమం కృష్ణాష్టమి రోజున ఉట్టుకొడతాం. అలాగే ఈ ఉట్టుకొట్టే కార్యక్రమం కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ప్రజలందరూ కూడా లోకంలో ఉన్నటువంటి లోక కళ్యాణార్థం ప్రజలందరూ బాగా ఉండాలి, అందులో మనం ఉండాలని కోరుకుంటూ మరి ఇంత గొప్ప అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి, భక్తులకి, అలాగే మా ఆలయ సేవకులకి, అలాగే ఆలయ చైర్మన్ గారికి, మరి ఈ ఆలయానికి రూపాయి ఇచ్చిన దాతల దగ్గర నుంచి వేల రూపాయలు ఇచ్చే దాతల వరకు కూడా అందరికీ అభినందనలు తెలియజేస్తూ, మరి స్వామి దగ్గర మిరాకిల్ ఏంటంటే ఎవరేది కోరుకుంటే ఆ కోరికలు తీరుతూ ఉంటాయి. మరి ఎంతో చక్కగా అంగరంగ వైభవంగా నిర్వహించిన కార్యక్రమంలో అందరూ భాగస్వాములు అయ్యారు. వారందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు. కోరాడు నుంచి నడుపూరు, మరి కోరాడు నుంచి వచ్చిన కోలాట బృందం వారికి కూడా ప్రత్యేకమైన అభినందనలు తెలియజేస్తూ, మార్నింగ్ నుంచి ఇప్పటి వరకు కూడా విశేషమైన పూజా కార్యక్రమాలు, కైంకర్యాలు కూడా చక్కగా విశేషమైన ఎన్నో కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది. మరి చాలా అందరూ పాల్గొన్నటువంటి అలాగే రామలక్ష్మి గారికి, అలాగే వివిధ ఏరియాల నుంచి వచ్చిన భక్తులకి అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ మరి ఆలయ చైర్మన్ గారు చాలా చక్కగా ఆలయంలో జరుగుతున్న విశేషమైన కార్యక్రమాలు, మరి ఉదయం నుంచి పూజా కైంకర్యాలు అన్ని చక్కగా నిర్వహించడంలో మరి ముందుండి నడిపిస్తున్న ఆలయ చైర్మన్ గారికి ప్రత్యేకమైన అభినందనలు తెలియజేస్తూ ప్రతి ఒక్కరూ సహకరించాలని కోరుకుంటున్నాం. జై శ్రీమన్నారాయణ, జై జై శ్రీమన్నారాయణ. చైర్మన్ గారు ఎంతో ఇదిగా నిల్చొని ఎన్నో గొడవలు అల్లల్లో చేసిన ఎంతో దీనిగా పోరాడి ఈ ఆలయ అభివృద్ధి కోసం ఎంతో శ్రమ పడుతున్నారు. ప్రతి కార్యక్రమం కూడా విజయవంతం చేస్తున్నారు. ప్రతి దాంట్లోనే మేము వస్తున్నాము, పాల్గొంటున్నాం. ఆ టైంకి ఆ ఆనందం మాకు ఆ భగవంతుడు అవకాశం ఇచ్చింది, చాలా సంతోషిస్తున్నాం. దానికి చాలా ఆనందంగా ఉంటుంది. ఎన్ని కష్టాలు పడైనా సరే ఈ గుడిని నిలబెట్టి దేవుని అనుగ్రహంతో ముందుకు అడుగు వేస్తున్నాను. ఈ మంజుల గారికి, రమణ గారికి, చైర్మన్ గారికి చాలా ధన్యవాదాలు. ఎప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. కలియోగ వెంకటేశ్వర స్వామి మాకు ఈ విధంగా మా సన్నిధికి వచ్చిన ఆనందంగా ఉంటుంది. మేము ఎంతో దూరం వెళ్ళి మనస్ఫూర్తిగా అన్నం పెట్టుకోవడానికి చాలా దూరంగా వెళ్ళే వాళ్ళు వెంకటరమణ గురించి మా దగ్గరలో మా సన్నిధికి మా మా దీనికి వచ్చి ఎంతో దీనిగా మాకు దర్శన భాగ్యం కలిగించినందుకు చాలా సంతోషం. ఈ విధంగా చేస్తున్నప్పుడు ఇలాంటి గొడవలు అల్లల్లో చేయడం ప్రజలు అంత మంచిది కాదు. వాళ్ళు తెలియక ఎన్నో విధాలుగా నానా గొడవలు చేస్తున్నారు. ఏదో రోజు ఆ భగవంతుడు ఆ నిదర్శనం చూపిస్తాడు వాళ్ళకి. మాకు ఆ భక్తిభావం, ఆ నిదర్శనం మాకు కలిగింది. సప్త శనివారాలు మొదలుపెట్టి ఈ రోజు ఎంతో ఆనందంగా గుడికి వచ్చి దండం పెట్టుకున్నాం. ఇక్కడ కృష్ణాష్టమి వేడుకలు మహా వేడిగా చాలా కోలాటాలు,
కృష్ణాష్టమి ఉట్టుకొట్టడం ఏంటి, ప్రతి విషయంలో కూడా చాలా ఆనందంగా అనిపించింది. మాకు చాలా సంతోషంగా అనిపించింది. ఇదే మాకు ధన్యవాదాలు తండ్రి అందరికీ.